తుది దశకు ట్యాపింగ్ కేస్ పట్టు బిగిస్తున్న సిట్ పెద్ద తలకాయే టార్గెట్గా పావులు కలుపుతున్న రాష్ట్ర సర్కారు తర్వాత పిలుపు కేసీఆర్కే అంటూ చూస్తా ఉన్నాం. చేస్తారా? కేసీఆర్ పిలుస్తారా? నాకు డౌటే. కేసీఆర్ ప్రభాకర్ రావు నెక్సెస్ పైనే సిట్ నజర్. త్వరలోనే కేసీఆర్కు సిట్ నుంచి పిలుపు. ఇప్పటికే కేసీఆర్ పేరు చెప్పిన రాధాకిషన్ రావు ఆయన వాంగ్మూలం ఆధారంగానే కేసీఆర్కు నోటీసులు. ఈలోపు ప్రభాకర్ రావు నుంచి మరిన్ని వివరాల కోసం సిట్ ప్రయత్నం. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పెద్దల పేర్లు చెప్పని ప్రభాకర్ రావు వ్యూహాత్మకంగానే తెరపైకి మహేందర్ రెడ్డి పేరు. మహేందర్ రెడ్డితో సంబంధం లేకుండానే అప్పటి సర్కారు ప్రత్యేక నిఘా బృందం ఏర్పాటు, రివ్యూ కమిటీ పాత్ర అంతంతే అంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ చాలా విషయాలు రాధాకిషన్ రావును విచారిస్తూ ఉన్నారు, ప్రభాకర్ రావును విచారిస్తూ ఉన్నారు. ఇంకొక అసలు ఫిష్ ఉంది గోనె సందీప్ రావు. మరి ఆయన కూడా విచారిస్తే చాలా విషయాలు కూడా తెలుస్తాయి. ఆయన విచారించకుండా ఎందుకో ఆయన కాపాడుతున్నారా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా కలుగుతూ ఉన్నాయి. సో ఫోన్ ట్యాపింగ్ కేసు ఆయన ఎవరు ఇక్కడ చూడండి. గోనె సందీప్ రావు అనే వ్యక్తి ఎవరు సంతోష్ రావుకి బామ్మర్ది వరుస అవుతాడు, డైరెక్ట్ బామ్మర్ది వరుస అవుతాడు. రాసి పెట్టుకోండి, ఇది 100%. ఎవరెవరిని ఎట్లెట్లా లిఫ్ట్ చేయాలి, ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు ఎట్లా లిఫ్ట్ చేసి ఎక్కడ తీసుకుపోవాలి. ఎస్ఓటి అనే డిపార్ట్మెంట్స్ పేట్ బషీర్బాగ్లో ఉంటుంది. అక్కడ ఉందన్న విషయం ఎవరికి తెలియదు. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ ఉంటుంది ముందే, దాని వెనకాల ఎస్ఓటి ఉంటుంది. అక్కడ ఉన్నారా లేరా అనే విషయం ఎవరికి మానవుడు కూడా తెలియదు. అంత పకడ్బందీగా ఉంటుంది అది. పోలీస్ లొకేషన్ జనరల్ ట్రై చేసి చూస్తే పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్తే అక్కడ ఎక్కడ కూడా ఆ పోలీస్ స్టేషన్లో ఉంటుంది కానీ వెనకాల ఎస్ఓటి ఉంటుంది. అది ఎవరికి కూడా తెలియదు. చాలా పకడ్బందీగా పెట్టినట్లు అట్లా పెట్టిరు. సో దాన్ని నిర్వహిస్తున్నది ఎవరు? ఎస్ఓటి డీజీపీ సందీప్ రావు అనే వ్యక్తి ఉన్నాడు, ఆ దుర్మార్గుడు. మరి ఆయన ఎందుకు విచారిస్తున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్లో? విచారించాలి కదా. చూద్దాం మరి ఎంతవరకు అవుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరుకుంది. కేసును అత్యంత వేగంగా విచారించిన సిట్ త్వరలోనే ఎండ్ కార్డ్ వేయనట్లు సమాచారం. ఇప్పటి వరకు మాజీ నిఘాధిపతి ప్రభాకర్ రావు, అప్పటి ఇంటెలిజెన్స్ అధికారులు రాధాకిషన్ రావు, ప్రణీత్ రావుల్ని ప్రత్యేక దర్యాప్తు అధికారులు విచారించారు. విడతల వారీగా వీరిని ఎంక్వైరీ చేశారు. రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ప్రభాకర్ రావును ప్రశ్నించారు. ప్రణీత్ రావు విచారణ శనివారంతో ముగిసింది. ప్రభాకర్ రావును ఇప్పటికే సిట్ 6 సార్లు ఎంక్వైరీ చేసింది. ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు ప్రతిరోజు తమకు 2 గంటల పాటు నిఘా సమాచార సేకరణ కోసం బ్రీఫ్ చేసేవారని సిట్ చెప్పేశారు. అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ పెద్దలకు అనుకూలంగా పనులు చెక్కబెట్టినట్టు వెల్లడించారు. బీఆర్ఎస్ అగ్రనేతలే ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు సిట్ విచారణలో తేలింది. వాస్తవానికి ఎవరి ఫోన్లో అయినా ట్యాప్ చేయాలంటే ముందస్తు రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ అనుమతి తప్పనిసరి. అలాగే ఎవరి ఫోన్లో ట్యాప్ చేయదలుచుకున్నారో వారి నెంబర్లు స్పష్టమైన ఆధారాలతో సంబంధిత సర్వీస్ ప్రొవైడర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున రాజకీయ, సినీ, వ్యాపార, జడ్జ్, జర్నలిస్ట్ ఫోన్ల ట్యాపింగ్ పాల్పడిన అప్పటి ఎస్ఐబి ఈ నెంబర్లన్నీ నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తులని ప్రొవైడర్లకు చెప్పినట్లు సిట్ గుర్తించింది. ఈ మేరకు సర్వీస్ ప్రొవైడర్ నుంచి సిట్ ఇప్పటికే ఎవరెవరు ఫోన్ కాల్స్ను ట్యాప్ చేశారనే వివరాలను దర్యాప్తు అధికారులు సేకరించారు. వీరి వాంగ్మూలాలను ఇప్పటికే సిట్ నమోదు చేసుకుంది. భారీగా సాక్ష్యాల స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఈ స్థాయి ఫోన్ల ట్యాపింగ్ వెనుక అప్పటి ప్రభుత్వ హస్తం ఖచ్చితంగా ఉంటుందని సిట్ భావిస్తోంది. అంతేగాక కరీంనగర్, మహబూబ్నగర్, సిరిసిల్ల వంటి జిల్లాల్లో కూడా ఫోన్ల ట్యాపింగ్ జరిగినట్టు సమాచారం. వీటిపై కూడా దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. అయితే ట్యాపింగ్ వెనక అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్రపై నజర్ పెట్టిన సిట్ ప్రభాకర్ రావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కేటీఆర్ రోల్పై దృష్టి సారించింది. అందులో భాగంగానే రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా త్వరలోనే కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వొచ్చని తెలుస్తుంది. అయితే ఆలోపే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన మరింత సమాచారాన్ని ప్రభాకర్ రావు నుంచి సేకరించగలిగితే బలమైన సాక్ష్యాలకు ఆస్కారం ఉంటుందని సిట్ భావిస్తుంది. అందువల్ల ఆ దిశగానే దర్యాప్తు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ప్రభాకర్ రావు చాలా తెలివిగా, వ్యూహాత్మకంగా డీజీపీ మహేందర్ రెడ్డిని ఇరికిచ్చిండు. సో ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు? ఇప్పుడు మహేందర్ రెడ్డి నాకు సంబంధం లేదు, అది ఇంటెలిజెన్స్ విభాగం అనేది డైరెక్ట్ ప్రభుత్వానికే చేస్తుంది తప్ప మాకు సంబంధం ఉండదని కోణంలో ఆయన చెప్పిండు. సో వాస్తవానికి మహేందర్ రెడ్డికి ఏమాత్రం సంబంధం లేకుండానే అప్పటి నిఘా టీంను బీఆర్ఎస్ అగ్రనేతలు ఏర్పాటు చేయించారనే అభియోగాలున్నాయి. మహేందర్ రెడ్డి ఇంటెలిజెన్స్ సంబంధించిన రివ్యూ కమిటీలో డీజీపీ హోదాలో సభ్యులుగా ఉన్నారు. ఈయనతో పాటు మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అప్పటి హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా, మరో అధికారి అనిల్ కుమార్ మెంబర్స్గా ఉన్నారు. అయితే వీరెవరికి రాష్ట్ర ఇంటెలిజెన్స్ సంబంధించిన సమాచారం తెలిసేది కాదని తెలుస్తోంది. రివ్యూ కమిటీ పాత్ర పక్కన పెట్టి ప్రభాకర్ రావు నేతృత్వంలోని టీం నేరుగా అప్పటి ప్రభుత్వ పెద్దలతో టచ్లో ఉండేవారని సమాచారం అంటూ తెలుస్తూ ఉంది. సో మరి ఇంత పెద్ద కేసును ఏ విధంగా ఛేదిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కేసీఆర్ ని డైరెక్ట్ గా మరి పిలుస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్